క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనములు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. పౌలు గారు తన చివరి గడియల్లో తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు. ఇక్కడ పౌలు గారు తన జీవితాన్ని బట్టి ఎంతో దృఢమైన విశ్వాసముతో సాక్ష్యము ఇస్తుంటున్నాడు. మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నీతి కిరీటము పొందుకోబోతున్నాను అని. అంతేకాకుండా ఎవరైతే క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తారో వారు కూడా ఇలానే నీతి కిరీటమును పొందుకుంటారు అని. మరి మన నిమిత్తము ఇటు కిరీటము దాచబడి ఉన్నదా, ఎదురు చూస్తున్నదా? అయితే అట్టి కిరీటమును పొందుకోవాలి అంటే మనము కూడా ఎలాంటి జీవితము జీవించాలో తెలుసుకుందాము. మంచి పోరాటము పోరాడాలి. మనము పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని, నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, విశ్వాసమను ఢాలు పట్టుకొని, రక్షణయను శిరస్థానమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొని పోరాడాలి అని వాక్యము సెలవిస్తుంటున్నది. పరుగును కడముట్టించాలి. రక్షించబడిన రోజున మనము ప్రారంభించిన ఆత్మీయ పరుగును సరిగా కడముట్టించాలి. నియమం ప్రకారము మన పరుగు కొనసాగించాలి. అంటే ఆధ్యాత్మికంగా దేవునితో నడకను పరుగును ప్రారంభించిన మనము ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారములలో చిక్కుకొనకుండా వెనుకున్నవి మరచి ముందున్న వాటికై అనగా దేవుడు మనకు అనుగ్రహించు జీవ కిరీటమును పొందుకొనుటకై వేగిరపడి ఆసక్తితో ప్రభువును సేవించుచు ఆధ్యాత్మిక పరుగును కడముట్టించు వారమై ఉండాలి. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అని వాక్యము సెలవిస్తుంచున్నది. ప్రియులారా, విశ్వాసమును కాపాడుకోవాలి. నిజానికి మన విశ్వాసము ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, శోధనలను బట్టి మారిపోతూ ఉంటుంది. అయితే ఆ రీతిగా కాకుండా స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. అందుకే లోకము వైపు, మనుషుల వైపు, పరిస్థితుల వైపు కాకుండా విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు వైపు చూస్తూ మనము ప్రారంభించిన ఆధ్యాత్మిక పరుగును ఓపికతో పరిగెడుతూ మన విశ్వాసమును కాపాడుకోవాలి. చివరిదిగా ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎప్పటి నుండో రాకడ అంటున్నారు, ఇంకా ప్రభువు రాలేదులే అనుకుంటూ అవిశ్వాసలముగా జీవించక, బుద్ధి లేని కన్యకల వలె నిద్రించక, నిర్లక్ష్యముగా జీవించక, పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తిని కలిగి క్రీస్తు నిమిత్తము ఆశతో అపేక్షించే వారి వలె ఉండాలి. ప్రియులారా, ఈ రీతిగా పౌలు గారి వలె మనం కూడా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు తన నిమిత్తము పరిశుద్ధముగా, పవిత్రముగా ఎదురు చూస్తున్న తన వధువు సంఘమైన మనకు జీవ కిరీటంను అనుగ్రహిస్తారు. అయితే ఈ రీతిగా మనము జీవిస్తున్నామా? పౌలు గారు చెప్పినట్లుగా మనము ఇట్టి మాటలను చెప్పగలమా? ఏదో జీవిస్తున్నాము అన్నట్లుగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన ఆయుష్ను వ్యర్థము చేసుకుంటూ బ్రతుకుట వలన ఎలాంటి ఉపయోగము లేదు. కానీ భక్తి శ్రద్ధలతో మన ఆత్మీయ జీవితాన్ని ముగించుట వలన మాత్రమే మనకు మహిమ కిరీటము దక్కుతుంది.
గనుక బహుజాగ్రత్తగా మన రక్షణను కొనసాగిద్దాము. ఇట్టి జీవితము దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరలోకమందు ఆసీనుడై ఉన్నవాడా, గొప్ప దేవా, మీ ఉన్నతమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఇది నా ఆహారము మాకు దయచేసి మమ్మలను బలపరిచిన దేవా మీకు స్తోత్రములు. ప్రభువా, పౌలు తన జీవితంలో ఎట్టి విశ్వాసమును కలిగి ఉన్నాడో, ఈ లోకముతో పోరాడి మీరు మా కొరకు ఉంచినటువంటి నీతి కిరీటమును ఏ విధముగా పొందుకున్నాడో, మేము కూడా అట్టి జీవితమును జీవించువారమై రెండవ రాకడ కొరకు మమ్మలను మేము సిద్ధపరచుకుంటూ నీతి కిరీటంను పొందుకునే కృపలోనికి మమ్మలను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. పరమ తండ్రి. ఆమెన్.